రైట్ డీటెయిల్స్ చూద్దాం. మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి గెలుపు దిశగా దూసుకుపోతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచే హవా ప్రారంభమైంది. అంతా భావించినట్టే కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాలు బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపినట్లుగా కనిపిస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ సిండే, అజిత్ పవార్ లీడ్ లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కూటమిలోని కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరగగా అనంతరం ఈవీఎంల ఓట్లని ప్రారంభించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎన్నికల కమిషన్ 288 మంది అబ్జర్వర్లని నియమించింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచే అధికార పార్టీకి షాక్ తగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మాదిరిగానే సోరెన్ ప్రభుత్వం వెనకబడుతూ వస్తోంది. బీజేపీ కూటమి మాత్రం ప్రారంభం నుంచే మెజారిటీ స్థానాల్లో దూసుకుపోతోంది. బర్హత్ నియోజకవర్గంలో హేమంత్ సోరెన్, దుమ్నాలో సునీల్ సోరెన్ లో లీడ్ లో కొనసాగుతూ ఉండగా చంప్పై సోరెన్ కాస్త వెనుకబడ్డారు. బీజేపీ కూటమిలోని ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పోటీ చేసిన 10 స్థానాల్లోనూ దూసుకుపోతోంది. జేడీయూ, లోక్ జనశక్తి మాత్రం కాస్త వెనుకబడ్డాయి.
రైట్ మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి గెలుపు దిశగా దూసుకుపోతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచే హవా ప్రారంభమైంది. అంతా భావించినట్లే కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాలు బీజేపీ కూటమి వైపు మొగ్గినట్లుగా కనిపిస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ సిండే, అజిత్ పవార్ లీడ్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కూటమిలోని కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా అనంతరం ఈవీఎంల ఓట్లని ప్రారంభించారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎన్నికల కమిషన్ 288 మంది అబ్జర్వర్లని నియమించింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచే అధికార పార్టీకి షాక్ తగిలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల మాదిరిగానే సోరెన్ ప్రభుత్వం వెనకబడుతూ వస్తోంది. బీజేపీ కూటమి మాత్రం ప్రారంభం నుంచే మెజారిటీ స్థానాల్లో దూసుకుపోతోంది. బర్హత్ నియోజకవర్గంలో హేమంత్ సోరెన్, దుమ్నాలో సునీల్ సోరెన్లో లీడ్లో కొనసాగుతూ ఉండగా చంపై సోరెన్ కాస్త వెనుకబడ్డారు. బీజేపీ కూటమిలోని ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పోటీ చేసిన 10 స్థానాల్లోనూ దూసుకుపోతోంది. జేడీయూ, లోక్ జనశక్తి మాత్రం కాస్త వెనుకబడ్డాయి.
జార్ఖండ్ లో అధికార జేఎంఎం ఆధిక్యంలోకి వచ్చింది. ఆ పార్టీ 38 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 81 అసెంబ్లీ సీట్లున్న జార్ఖండ్ లో అధికారం చేపట్టాలంటే 41 సీట్లు అవసరం కాగా బర్హత్ లో సీఎం హేమంత్ సోరెన్, గండేలో ఆయన భార్య కల్పనా సోరెన్ లీడింగ్ లో ఉన్నారు. మాజీ సీఎం బీజేపీ అభ్యర్థి సొరైకెల్లాలో చంపై సోరెన్ ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు కొనసాగుతుంది. ఎన్నికల లెక్కింపు గురించి అలాగే ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, చెప్పండి, ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలకు సంబంధించి ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వాళ్ళ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే రెండు పార్టీలకు సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో గెలుపుపై చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఇప్పటికే 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా తొలుత బ్యాలెట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లెక్కించారో ఆ తర్వాత మామూలుగా ఏదైతే బెంచీల వైజ్ గా దాదాపుగా 14 బెంచీలను ఏర్పాటు చేసుకుని బెంచీల వైజ్ మొత్తం కూడా ఈ టేబుల్కి వచ్చి ఎన్ని ఓట్లు అని చెప్పేసి కేటాయించడం జరిగింది. ఈ రౌండ్లకు కూడా ఇప్పుడు దాదాపుగా 1 నుంచి 4 రౌండ్లు పూర్తయినటువంటి పరిస్థితి. పూర్తయిన చోట్ల అయితే కనుక దాదాపుగా అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉన్నట్టుగా సమాచారం. మరి దీనికి సంబంధించి జార్ఖండ్ లో కూడా ఇదే జార్ఖండ్ లో అయితే నువ్వా నేనా అన్న రీతిలో ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా దేశ వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే మహారాష్ట్ర, జార్ఖండ్ లతో పాటు ఇటువైపు ఉప ఎన్నికలు కూడా జరిగినటువంటి పరిస్థితి. వైనాడులో ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ తప్పుకున్న తర్వాత అక్కడి నుంచి కేరళ వైనాడు నుంచి ప్రియాంక గాంధీ బరిలో నిలిచారు. ప్రియాంక గాంధీ అయితే కనుక ప్రస్తుతానికి ఆమె కూడా ముందంజలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆమె 10,000 ఓట్లకు పైగా మెజారిటీ సాధించినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి మరోవైపు జార్ఖండ్ లో కూడా ఏదైతే జార్ఖండ్ ముక్తి మోర్చా నుంచి తాను ముఖ్యమంత్రి పదవి దిగిపోయిన తర్వాత ఏదైతే పార్టీని వీడి బీజేపీలో చేరినటువంటి చంపై సోరెన్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి అలాగే అజిత్ పవార్ అలాగే వీరందరూ కూడా ఇటువైపు ఏదైతే కూటమి ఏదైతే మహారాష్ట్రలో కూటమి కట్టిన తర్వాత వీరందరూ కూడా కీలక నేతలు ముందంజలోనే ఉన్నట్టుగా ఇప్పటి వరకు అందినటువంటి మెజార్టీ తెలుస్తుంది. మరి మొత్తం మీద చూస్తే జార్ఖండ్ కి సంబంధించి ఇటువైపు కాంగ్రెస్, అదే ఇండియా కూటమి, అలాగే ఎన్డీఏ ఈ రెండు కూడా నువ్వా నేనా అన్న రీతిలో తలపడుతున్నటువంటి పరిస్థితి. కేవలం 10 సీట్లు మార్జిన్ తోనే లీడింగ్ కొనసాగుతోంది. మరి ఇటువైపు చూస్తే భారీ మెజారిటీగా ఎన్డీఏ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంటుందని ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పినా కూడా అందుకు విరుద్ధంగా పరిస్థితులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇక్కడ చూస్తే ఎన్డీఏకి సంబంధించి ఏదైతే మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 26వ తేదీ నాటికి ఏదైతే టెన్యూర్ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు దాదాపుగా 48 గంటల్లో 72 గంటల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కృత నిశ్చయంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. మరి దీని మొత్తాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే కనుక ఏదైతే ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఏదైతే 10-15 సీట్ల తేడా ఉంటే కనుక కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో వాటిని అనువుగా మరల్చుకోవచ్చు అనేటటువంటి ప్రయత్నాలు కూడా విరివిగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి
ఎన్నికలకు సంబంధించి ఇటువైపు జార్ఖండ్ లో ఏదైతే ఇప్పటికే జార్ఖండ్ కు సంబంధించి ఓటమి పాలైతే గనక ఇది పూర్తిగా కాంగ్రెస్ దే బాధ్యత అనేటటువంటిది జార్ఖండ్ జేఎంఎం సభ్యులు ఆల్రెడీ ఆరోపించడం జరిగింది. జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించి చిత్తశుద్ధితో గెలుపుపై ఆధారపడే తాము పర్యటనలు కొనసాగించిన కాంగ్రెస్ అంటే ప్రధానంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రం ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా వ్యవహరించింది అనేటటువంటి విధంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చూస్తే అక్కడ కాంగ్రెస్ ఏదైతే జేఎంఎం కంటే కూడా కాంగ్రెస్ ఏమంత సీట్లు సాధించే పనిలో లేదు. జేఎంఎం మాత్రం పూర్తిగా లీడ్ సంపాదిస్తున్నా కూడా అభ్యర్థులు లీడ్ లోనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థులు వెనుకంజ వేయడం పట్ల చాలా ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ వల్లే ఇండియా కూటమి దెబ్బతింటుందా అనేటటువంటి అనుమానాలు రేకెత్తించే విధంగా ఎన్నికలు అయిపోయింది. తదనంతరమే ఈ ఆరోపణలు వచ్చాయి. కేవలం ఇటువైపు నుంచి ఏదైతే రాహుల్ గాంధీ కేవలం 7 సభల్లోనే పార్టిసిపేట్ చేయడం, అలాగే జేఎంఎం 60 సభల్లో పార్టిసిపేట్ చేయడం. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే మహారాష్ట్రలో కూడా ఏదైతే గెలుపునకు సంబంధించినటువంటి అంశంలో పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించిన నేపథ్యంలో వర్లి, షోలాపూర్, పూణే తదితర విదర్భ, మహారాష్ట్ర, మరాఠ్వాడ ఈ ఆయా ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించిన నేపథ్యంలో అక్కడ కూడా భారీ ఎత్తున ఏదైతే మెజారిటీ దక్కించుకుంటా ఉంటున్నారో అయితే ఆయా ప్రాంతాల్లో అయితే కనుక ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయి మెజారిటీతో కొనసాగుతుంది. ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే అక్కడ మ్యాజిక్ ఫిగర్ అయితే కనుక మహారాష్ట్రలో 145, 288 సీట్లకు గాను 145 స్థానాలు సంపాదించుకోగలిగితే అధికారం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే జార్ఖండ్ లో 81 స్థానాలు అయితే 2 విడతలుగా జరిగినటువంటి ఇక్కడ పోలింగ్ అయితే కనుక ఒకసారి 43 స్థానాలకు ఈ నెల 13వ తేదీన జరిగాయి. అలాగే ఈ నెల 20వ తేదీన జరిగిన ఎన్నికల్లో కేవలం 38 స్థానాలకు పోటీ జరిగినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుతున్నాయి. కొంతవరకు చూస్తే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి దగ్గర కొంచెం మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం లీడ్ ఉన్న దాన్ని బట్టి మరిన్ని అప్డేట్స్ ఇంకా నెక్స్ట్ బులెటిన్ లో కానీ నిరంతరం ప్రైమ్ న్యూస్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గాయత్రి, రైట్. టీవీలో మొత్తంగా ఎన్ని గంటల్లోపు మనకి ఈ ఫలితాలు అనేవి కంప్లీట్ గా తెలిసే అవకాశం ఉంటుంది? దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? 12 గంటల లోపు దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం కూడా వివిప్యాట్ల లెక్కింపులు వీటికి సంబంధించి అన్ని ఎక్కడికక్కడ టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పోలింగ్ ప్రక్రియ ఎంత సరళంగా జరిగిందో అదే విధానంతో ఇటువైపు కౌంటింగ్ ప్రక్రియ జరిగించాలనేటటువంటిది 5 అంచెల భద్రత, 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా 144 సెక్షన్ విధించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా పెద్ద ఎత్తున అక్కడ తరలి వచ్చేటటువంటి మాపు వాళ్ళు అరికట్టేందుకు తీసుకునేటువంటి చర్యలు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. మరి మధ్యాహ్నానికే 11-12 గంటల లోపే ఒక క్లారిటీ ఎవరు అధికారంలోకి వస్తారు అనేటటువంటి దాన్ని మాత్రం క్లియర్ గా చెప్పేటటువంటి అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి. మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే 5 రౌండ్లు దాదాపుగా సంఘటన 5 రౌండ్లు పూర్తయినటువంటి పరిస్థితి. ఇప్పటికే లీడ్లు బట్టి చూస్తే కనుక దాదాపుగా ఒక అంచనాకైతే వచ్చేసారు. ఇప్పుడు గెలుపు ఓటములకు సంబంధించి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి ఆ పార్టీ శ్రేణులు ఢిల్లీ భాజపా కేంద్ర కార్యాలయంలో మిఠాయిలు పెట్టుకున్నారు. అంతేకాకుండా కేజీల కొద్ది జిలేబీలు పంచుకునేటటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే సంబరాలకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఏదైతే రాజకీయ శ్రేణుల్లో పూర్తిగా మనకు కనిపిస్తోంది. గాయత్రి, రైట్. థ్యాంక్ యూ టీవీరావు.